రేపు జూలై 24 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ నుండి ఉన్నత విద్యా సంస్థలని విద్యార్థి సంఘాల తరఫున బంద్ పిలిపియడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా దేశంలో నీట్ పరీక్షని లీకేజీల పరంపర కొనసాగుతూ ఉన్నది. దీని మూలంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అధకారంలోకి పోతూ ఉన్నది. భవిష్యత్తులో కావాల్సినటువంటి డాక్టర్ల రక్తాన్ని నిన్న జంతర్ మంతర్ వద్ద కేంద్ర బలగాలు చూసినాయి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు, యోజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ప్రశ్నించే గొంతుకులపైన లాఠీలను జులిపిస్తూ ఉన్నది. అట్లే విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని అడుగుతూ ఉంటే ఈరోజు దానిపైన కూడా దుష్ప్రచారం చేస్తూ విద్యార్థులను, యువజనులను ఈరోజు విపరీతంగా లాఠీ చార్జ్ చేసి వీళ్ళు దేశద్రోహులు, నక్సలైట్లు, రకరకాల గ్యాంగులు అని చెప్పేసి రకరకాల ఎదురుదాడి చేస్తూ ఉన్నది. ఇది సరైంది కాదని చెప్పేసి రేపు జరగబోయే బంద్కు అన్ని రకాల ప్రజలు సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నీట్ పరీక్ష లీక్ అయిన కారకులైన వారందరిపైన చట్టపరమైన కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థి యోజనల ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.